హలో గైస్, ఈరోజు వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిందనమాట. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి కదా, విజయవాడలో, వైజాగ్లో, తిరుపతిలో. అందులో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ కోసం అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది ఫుల్లీ రెసిడెన్షియల్. అక్కడే హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ డ్యూరేషన్ వచ్చి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ వరకు ఉంటుంది. 4 months కోచింగ్ అన్నమాట ఇది. ఇప్పుడు సీట్స్ అలొకేషన్ గురించి మనం చూసుకుంటే టోటల్ 340 సీట్స్ ఉన్నాయి. విజయవాడలో వచ్చేసి 120 సీట్స్, తిరుపతిలో వచ్చి 120, 100 సీట్స్ వచ్చి విశాఖపట్నంలో. ఇందులో ఎక్స్క్లూజివ్గా 100 సీట్స్ వచ్చి ట్రైబల్ కేటగిరీకి అలొకేట్ చేశారనమాట. అది కూడా ఒక్కొక్క స్టడీ సర్కిల్లో కొన్ని సీట్స్ అలొకేట్ చేశారు. విజయవాడలో వచ్చి 40 సీట్స్ ఫర్ ట్రైబల్, తిరుపతిలో కూడా 40 సీట్స్, విశాఖపట్నంలో 20 సీట్స్. అండ్ రిమైనింగ్ 240 సీట్స్ వచ్చి అందులో 192 సీట్స్ వచ్చి ఎస్సీ కేటగిరీకి ఫిల్ చేస్తారు, 80% అనమాట. అది ఎస్టీకి వచ్చి 6% సీట్స్, బీసీకి వచ్చి 24 సీట్స్ ఫిల్ చేస్తారు, ఓసీకి 4%, పీడబ్ల్యూడీకి వచ్చి 3% సీట్స్ అనేది ఫిల్ చేస్తారు. ఇందులో హారిజాంటల్ రిజర్వేషన్ కూడా అప్లికబుల్ ఉంటుంది, ఉమెన్కి 33%. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ మనం చూసుకునేసరికి మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 8 lakhs కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు డేట్స్ అనేది మనం చూద్దాము, అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారని చెప్పి. ఈ రోజు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు, 13 నుంచి 26 వరకు. 26 లాస్ట్ డేట్. హాల్ టికెట్స్ 27 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఎగ్జామ్ డేట్ అయితే మామూలుగా ఇది టెంటేటివ్ డేట్ అన్నమాట. 30వ తారీఖున కండక్ట్ చేస్తాం, సండే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర అని చెప్పారు. కోచింగ్ అనేది December 10th స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు, ఏపీ స్టడీ సర్కిల్ అని చెప్పి. అండ్ అందులో ఏమేమి సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ ఎస్ఎస్సి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నా చేయొచ్చు, లేకపోతే ఒరిజినల్ డిగ్రీ ఉంటే ఒరిజినల్ డిగ్రీ అన్నా చేయొచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి చేయాలి. ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓల్డ్ సర్టిఫికేట్ కూడా యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆఫ్లైన్ OMR బేస్డ్ టెస్ట్. ఎక్కడంటే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కండక్ట్ చేస్తారు. అందులో GS ఉంటుంది, CSAT ఉంటుంది. నార్మల్లీ మామూలుగా నేను కూడా ప్రీవియస్ స్టడీ సర్కిల్ స్టూడెంట్నే. మాకు కండక్ట్ చేసినప్పుడు అయితే 75 క్వశ్చన్స్ GS ఇచ్చారు, 25 క్వశ్చన్స్ అయితే CSAT నుంచి ఇచ్చారు. అది ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు కూడా అలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ కాంటాక్ట్ చేస్తారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే లైక్ ఆల్రెడీ 1 or 2 attempts ఇచ్చేసి ఇంట్లో బయట స్టడీ హాల్కి, హాస్టల్స్కి డబ్బులు కట్టలేక ఇంట్లోనే ఉండి చదువుకుంటున్న ఆస్పిరెంట్స్కి ద బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట ఇది. బిగినర్స్ కంటే వీళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఖచ్చితంగా అప్లై చేయండి. థ్యాంక్ యూ.